హలో అండి, నేను మీ విష్ణుయేంద్ర పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మళ్ళా స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది. నాగార్జున సారే మళ్ళీ హోస్ట్ చేస్తారు. ఈసారి కంటెస్టెంట్స్ కూడా కొంత కొత్తగా వస్తారు. మ్యాక్సిమం కంటెస్టెంట్స్ అందరికీ తెలుసు. నేను లాస్ట్ ఒక వీడియో కూడా చేసిన కంటెస్టెంట్స్ మీద. సో కొంతమంది మారారు, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అవైలబిలిటీ బట్టి ఉంటుంది కాబట్టి. లాస్ట్ టైం చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు కొన్ని చేంజెస్ వచ్చినాయి కాబట్టి దీని మీద కూడా ఒక వీడియో చేస్తాం మీకు. అంటే ఎవరెవరు టోటల్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరో మీకు, ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఇంకా చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఉంటాయి కాబట్టి కొంతమంది బ్యాక్ ఆఫ్ అవుతారు. కాబట్టి మనకు ఇంకో జస్ట్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకొక 3-4 డేస్లో పూర్తి కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అప్పుడు మీకు పూర్తి లిస్ట్ అయితే ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారో అనేది నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ప్రతి తెలుగు ఇంట్లో ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య ఈ యూట్యూబ్ ఇవన్నిటి మీద ఎక్కువ అయిపోయి షోస్ మీద చాలా తగ్గిపోయింది. కాబట్టి బిగ్ బాస్ అనేది ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక మనిషి తత్వం ఎట్లుందో చూద్దాం అనేది మన బిగ్ బాస్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫోన్లు ఉండవు, తర్వాత బయట పేరెంట్స్ కానీ ఎవ్వరు ఉండరు. అక్కడ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసుకుని, సో అక్కడ గొడవలు, అక్కడ ఉండే ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఒక మనిషి ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతుండు, నాకు నిజంగా అందుకే బాగా అనిపిస్తుంది. ఫోన్స్ లేకుండా తర్వాత అక్కడ ఉండే సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుంటూ కావాలని గొడవలు వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు టాస్క్ అనేది వాళ్ళని నామినేట్ చేయాలి, వీళ్ళని నామినేట్ చేయాలి, తర్వాత టాస్క్లు ఆడాలి, వాళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు తప్పు చేస్తారు. ఇవన్నిటిని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాం అనేది బిగ్ బాస్. కాబట్టి బిగ్ బాస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలుగు ప్రేక్షకులందరికీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈరోజు బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్. మీ అందరికి నచ్చుతున్నా ఆశిస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.